చినుకు పడితే ప్రజలకు చిగురుటాకులా వణుకు తప్పదు. నాలాలు ఉప్పొంగుతున్నా వరద ముంచెత్తుతోంది. కాలనీల్లో కాలు పెట్టి కాలు తీసే పరిస్థితి ఉండదు. భవనాలు మునిగిపోతున్నాయి. గొంతు వరకు చేరిన నీటి నుంచి బతుకు జీవుడా అంటూ బయటపడాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి. భారీ వర్షాలు పడకపోయినా ఆ పేదలు ప్రతి ఏటా బజారున పడాల్సిందే. ఇంటి సామాగ్రి వరద నీటిలో తెప్పల్లా తేలియాడుతుంటే గుండెలు బరువెక్కి బేలచూపులు చూడక తప్పదు. ఇది చారిత్రక నగరం ఓరుగల్లులోని పరిస్థితి. ప్రతి వర్షాకాలంలో గ్రేటర్ వరంగల్ వరదగల్లుగా మారుతోంది. వరద ముంచెత్తిన ఎన్టీఆర్ నగర్లో నీట మునిగిన ఇళ్లను 10 టీవీ బృందం స్వయంగా పరిశీలించింది. ట్రాక్టర్ తీసుకొని కాలనీ అంతా కలియ తిరిగి అక్కడి దుస్థితిని కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఈ దుస్థితి తెచ్చిందెవరు? మానవ తప్పిదం ముంచిందెవర్ని? వరంగల్ ముంపు కాలనీలపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వరంగల్ నగరానికి ప్రతి వర్షాకాలంలో ముంపు ఎందుకు ముప్పుగా మారుతోంది? పేదల కాలనీలన్నింటినీ కూడా ఎందుకు ముంచెత్తాయి? ప్రస్తుతం మనం అంటర్ రోడ్లో ఉన్నటువంటి సాయినగర్, అదేవిధంగా ఎన్టీఆర్ నగర్, ఇట్లాంటి పేదల కాలనీలన్నింటినీ కూడా పూర్తిగా నీట మునిగినట్టు ఇప్పటికీ కూడా నీట మునిగాయి. దాదాపు 20 రోజుల పైనగా, అంటే మొదటి దఫా వర్షాలు కురిసిన నుంచి కూడా ఇవన్నీ కూడా ఇళ్లన్నీ నానిపోతున్నాయి. పేదలకు సంబంధించినటువంటి ఉప్పు, పప్పు, తినుబండారాలన్నీ కూడా నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదల బతుకులు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళకు సంబంధించినటువంటి ఇండ్లు ఏ రకంగా ఉన్నాయి, మనం ప్రస్తుతం ఈ పేదలతో కలిసి ఒకసారి వాళ్ళ కాలనీలో వాళ్ళ ఇండ్ల దుస్థితి చూసి ప్రయాణించి వాళ్ళ పరిస్థితులు, అంటే వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళు ఎందుకు చిగురుటాకులా వణికిపోతున్నారు అనేటువంటి విషయాలు ఒకసారి వీళ్ళతోటే వెళ్ళి వీళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. కాకతీయ రాజుల పాలనలో ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువుల నిర్మాణం జరిగింది. ఒక్కో చెరువు నిండిన తర్వాత ఆ నీరు దిగువన ఉన్న చెరువుల్లోకి వెళ్లేలా అనుసంధానం జరిగింది. ఇప్పుడు ఆ చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగిలిన చెరువులు, నాలాలు సగానికి పైగా కబ్జాకు గురయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో 823, వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో 190 చెరువులు ఉన్నట్లు నూతన మాస్టర్ ప్లాన్ చెప్తోంది. కానీ సగానికి పైగా అదృశ్యమయ్యాయి. కబ్జాకు గురైన చెరువులను మాస్టర్ ప్లాన్లో ఎందుకు చూపారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి అలా చేశారా అని నిలదీస్తున్నారు. కబ్జా చేసింది ఎవరో అధికారులు, పాలకులకు తెలియదా అని మండిపడుతున్నారు. అందరూ కలిసి చేసిన పనికి కాలనీ వాసులు బలి కావాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. చిన్న వాన పడినా కాలనీలు నీట మునుగుతున్నాయి. అధికారులు శాశ్వత పనులపై కనీస దృష్టి పెట్టకుండా కేవలం సీజనల్గా చర్యలు చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వర్షాలు, వరదల గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో వరంగల్ పేదలు చెట్టుకొకరు పుట్టకొకరు పోయి తలదాచుకోవాల్సి వస్తోంది. పునరావాస కేంద్రాల్లో రోజుల తరబడి కాలం వెళ్లదీయవలసిన అనివార్య పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. వరంగల్ను వరద అకస్మాత్తుగా ఎందుకు ముంచెత్తింది అనే ప్రశ్నకు సమాధానమే లేదు. వరద ముంపు నివారణకు ప్రభుత్వం చాలినన్ని నిధులిచ్చినా, మంత్రి కేటీఆర్ శాశ్వత పనులు చేపట్టాలని ఆదేశించినా ఈ దుస్థితి ఎందుకు దాపురించిందనే విషయాలపై 10 టీవీ ఫోకస్ చేసింది. క్షేత్రస్థాయి విషయాలపై లాగింది. మానవ తప్పిదాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. 10 టీవీ పరిశీలనలో కార్పొరేషన్ అధికారుల డొల్లతనం, సమన్వయ లోపం కళ్లకు కట్టొచ్చినట్టు కనిపించింది. చెరువులు, నాలాల కబ్జాతో చిన్న వరద వచ్చినా నగరం మునుగుతోంది. 15 కాలనీలను ముంపు ముంచెత్తింది. ప్రస్తుతం పూర్తిగా నీట మునిగినటువంటి ప్రాంతాలకు, ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలున్నాయో వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తాం. మనం ఇదంతా చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా సాయినగర్ కాలనీ, అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ కాలనీ, బృందావన్ కాలనీ, అంటర్ రోడ్ లో ఉన్నటువంటి సంతోష్ మాత ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీస్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఏ రకంగా చూడొచ్చు మనం. అంటే ట్రాక్టర్ పూర్తిగా ఒక వాగులో నుంచి, ఒక నదిలో నుంచి పోయినటువంటి అట్మాస్ఫియర్ ఉంది. మొత్తం ఒకసారి ఇండ్లను చూడొచ్చు ఏ రకంగా నీట మునిగినాయి అనేటువంటి విషయాలను మనం ఒకసారి చూడొచ్చు. ప్రతిసారి వర్షం వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి వాతావరణమే తలెత్తుంది. మనం ఏ ఇల్లు చూసినా కూడా తలుపు తాళమేసి కట్టుబట్టలతోటే వీళ్ళంతా కూడా వెళ్లిపోయినటువంటి ప్రాంతాన్ని చూడొచ్చు. అంటే పూర్తిగా వీళ్ళంతా కూడా రెక్కాడితేటువంటి డొక్కాడినటువంటి వాళ్ళు, రోజువారీగా వివిధ షాపుల్లో పనిచేసుకున్నటువంటి వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఈ రకంగా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి బక్క జీవులు వీళ్ళంతా కూడా పేదలు. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని మనం ఒకసారి వాళ్ళ జీవన చిత్రాన్ని చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంటి నుంచి బయటికి రాలనేటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. అంటే
వీళ్ళందరూ కూడా వీళ్ళందరితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి అమ్మా, మీ ఇల్లు ఇక్కడేనా? మాది ఇక్కడనే ఇల్లు, మేము కిరాయికున్నాము, మేము సంత కానీ కట్టుకోలేదు, మాకు అంత సోమత లేక మేము ఇళ్లలో పని చేస్తా. ఇది పరిస్థితి, 20 ఏళ్ళ బట్టి ఇదే కథ. ఎప్పుడు చేస్తానన్నా నెల సంవత్సరం వచ్చే వరకు నీళ్ళు వచ్చే వరకే ఇదే కథ. మనుషుల పంటి పోడు, ఇంత అన్నం పెట్టుడు, ఇంత కూరేసుడు, మళ్ళీ తీసుకొచ్చి ఇళ్ళ దోలుడు, మళ్ళీ ఇదే కథ. ఇప్పుడు ఎప్పుడు చేస్తాం మేము, తయారైతుంది, ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని అంటారు సారు. మరి మమ్మల్ని ఏ దారి చూపెడతారో చూపెట్టదు, ఏ దారి చూపెడతారో మాకు దారి చూపెట్టాలి. ఈ కేటీఆర్ అన్నాడు కదా 3 సంవత్సరాలకు రెడీ అవుతుంది అన్నాడు, ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే అది కేటీఆర్ వచ్చిపోయి. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి పాములు తేళ్లు ఇంట్లో పోవాలన్నా ఇంట్లో కంపు వాసన, నీసు వాసన, కంపు వాసన. కాలెత్తే అంత పొడుగు జారుతా కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు ఏమైనా పడ్డా కూడా మాకు దిక్కు దేశ ఎవరు లేరు. వెనక ముందు అందరం పని చేసుకొని బతికేటోళ్ళం. చెప్పమ్మా, అంటే మీది కూడా ఈ ప్రాంతమేనా? ఏంది? మాది కూడా ఇక్కడనే ఇల్లు. మేము 18 సంవత్సరాల నుండి ఈ బాధలు పడతాను. ఈ ట్యాంక్ బండి అని చెప్పి ట్యాంక్ బండి పెట్టిండ్రు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే ఆ ట్యాంక్ బండి పూర్తి చేస్తలే. అది ట్యాంక్ బండి స్టార్ట్ చేసిన కానీ ఇంకా మాకు ఎక్కువ వాటర్ వస్తాయి. ట్యాంక్ బండి అంత ముందుకు, భద్రకాళి బండి లేక ముందుకు ఈ రకమైన వాతావరణం లేకుండానమ్మా? లేదు, కొంచెం ఉండేది, కొంచెం వచ్చేది, 1 సంవత్సరం కొంచెం వచ్చేది, ఎమ్మటే పోయేది. ఈ ట్యాంక్ బండికి కట్ట ఇంకా ఎత్తు చేసిండ్రు. ఎత్తు చేసడం వల్ల ఇంకా అటు నీళ్లు కూడా ఇట్లా మొత్తం ఇంకా ఎక్కువైనాయి. ఇప్పుడు ఈ సగం ఇండ్ల కన్నా ఎక్కువ వస్తాయి. మొత్తం సామాన్ అంతా తడిసిపోతుంది, నాంతుంది. మేము మస్తు బాధలు పడతాను. మాకు ట్యాంక్ అది పూర్తిగా నీయక మమ్మల్ని మస్తు సతాయిస్తాను. చెప్పమ్మా, అయితే అంటే కట్టుబట్టలతో మీరు వెళ్తారా? ఇంట్లో ఉన్నటువంటి ఆ ఫ్రిడ్జ్లు కావచ్చు, ఆ సామాన్ అదంతా వదిలేసేస్తారా? అలానే ఉంటాయి, వదిలేసిపోతాం. కట్టుబట్టలతో వదిలేసిపోతాం, బయటికి కట్టుబట్టల మీదనే పోతాం. ఎన్ని సంవత్సరాల కంచి ఈ రకం కష్టంలో వెళ్ళబోస్తున్నారు? 20 సంవత్సరాల బట్టి ఇదే కష్టం. 20 సంవత్సరాలు, ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల బట్టి ఇంకెక్కువ అవుతుంది. ప్రతి సంవత్సరం వర్షాలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాలు వస్తాయి. వర్షాలలో నీళ్లు అన్ని వదిలేసి కట్టుబట్టల మీద పోతాను బయటికి. అమ్మా, నీళ్ళు ఎక్కడ దాకా వస్తాయమ్మా? వర్షం బాగా ఇక్కడ దాకా వస్తాయి, ఇగో ఇక్కడ దాకా వస్తాయి. పీకలు నీళ్లు మింగుకుంటేనే బయట టైర్ల మీద తీసుకుపోతారు మళ్ళీ పోగులు. ఎక్కడ దాకా వస్తాయి నీళ్ళు? ఇక్కడ దాకా వస్తాయి, పీకల దాకా. ఆ ఇల్లు మునుగుతాయి నాయి. ఇగో వచ్చి ఆ టైర్ల మీద తీసుకుపోతారు పోలీసు వాళ్ళు వచ్చి. వాళ్ళు చుట్టూ నీళ్లే, పిల్లర్లు కనిపిస్తాయి, మొత్తం గోడలన్నీ కూలేటట్టున్నాయి. ఆ నుంచి బయటకు వెళ్ళింది మేము, అందుకే అల్ల నుంచి నీళ్ళు వస్తాంటేనే బయటకు వెళ్ళినాం. మేము పోయేటప్పుడే ఇక్కడికి ఉన్నాయి నీళ్లు. 2 మనుషులు అయితే తీసుకుపోయిండు మమ్మల్ని, మా ఇద్దరు. ఆ ఇంట్లో ఎట్లని ఉంటాం మేము? పాము సుతా పోతాంటే చూసుకుంటూనే పోయినాం. ఇప్పుడు కట్ట పడ్డ కాంచి మాకు నీళ్ళు అయితే మొత్తం చుట్టూ నిలుతూనే ఉన్నాయి. పోతలేవు, నీళ్లు పోయేటట్టు లేవు మాకు. ఆ నీళ్ళైనా సచ్చడం అవుతుంది. మా గోడలు అయితే అసలు ఖరాబ్ అయినా, ఎప్పుడు కూలేదు తెలియదు. మేము బతుకమో తెలియదు. అమ్మా, ఇప్పుడు అంటే మీ స్కూల్ పోయే పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏందమ్మా? మరి పిల్లలు ఉన్నారు, రాత్రి పడుకునేటప్పుడు వాటర్ లేవు, కానీ పొద్దున లేసరికి వాటర్ ఉన్నాయి. పిల్లలు అయితే చాలా భయపడ్డారండి. ఇట్లా జరుగుతుంటే వాళ్ళు ఎంతైనా చిన్నపిల్లలు ఎట్లుంటదండి? మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఇళ్లలో పోయే పరిస్థితి లేదు, వాళ్ళు స్కూల్లోకి పోయే పరిస్థితి లేదు, చెట్టుకోగలు పుట్టుకోగలు ఉండేదేనా పరిస్థితి? అంతేనండి. పిల్లల్ని రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పంపించి మేము అక్కడ ఫంక్షన్ హాల్లో ఉండాల్సి వస్తుంది. ఫుడ్ సరిగ్గా ఎంత వాళ్ళు పెట్టినా కూడా తిండి లేక, తిక్కన లేక, పిల్లలు ఒక దగ్గర మేము ఒక దగ్గర ఇట్లా ఎన్ని రోజులు ఉంటామండి? మాకు ఎప్పటికైనా ఇది మంచిగా కావాలని మేము కోరుకుంటున్నాం, అంతే. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్. వరంగల్ ఆకస్మిక ముంపుకు మానవ తప్పిదాలే కారణమని 10 టీవీ పరిశీలనలో తేలింది. కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయ లోపం కళ్లకు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇదే పేదల కాలనీలను ముంచెత్తింది. ఖిలా వరంగల్, వసంతపూర్, స్తంభంపల్లి గ్రామాల నుంచి వచ్చే వరద నీరు శివానగర్ మీదుగా వరంగల్ అండర్ బ్రిడ్జ్, పెరుకోవాడ, రైల్వే గేటు, పాత సరోజా టాకీస్ వెనుక నుంచి 12 మోరీల నాలాల్లోకి వెళ్తుంది. వరంగల్, కాజీపేట మధ్య 3వ రైల్వే లైన్ల పనుల కోసం 7-8 నెలలుగా అండర్ బ్రిడ్జ్ 12 మోర్టీల కచ్చా నాలాను కుదించేశారు. 30 నుండి 40 అడుగులు ఉండాల్సిన నాలా ప్రస్తుతం 10 నుండి 15 అడుగులకు చేరింది. మురుగు, వరద వెళ్లకుండా పలుచోట్ల మట్టి కుప్పలు అడ్డువేశారు. వీటిని తొలగించకపోవడంతో పెరకవాడ, శాంతినగర్, శివానగర్ ముంపునకు గురయ్యాయి. పెరుకువాడ 12 మోరీలు, బొందివాగు నాలాల వద్ద రైల్వే శాఖ చేపట్టిన పనులు జూన్ 2వ వారంలో పూర్తవుతాయని అధికారులు అనుకున్నారు. అప్పుడు నాలాల తెరుస్తామని ప్రకటించారు. కానీ పనులు పూర్తి కాకపోవడంతో కాలనీలు ముంపునకు గురయ్యాయి. వరంగల్ నగరం నిండా మునిగాక నిరుపేదలందరూ కూడా నిరాశ్రయులయ్యాక అధికారులు కళ్ళు తెరిచారని చెప్పడానికి ఇక్కడ మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే ఒక కారణంగా తెలుపొచ్చు. గతంలో ఐటీ పురపాలక శాఖ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్
చాలా క్లియర్ కట్ గా చేశారు. వరంగల్ నగరాన్ని ఇక నుంచి వరద ముంచడానికి వీలు లేదు, ఖచ్చితంగా శాశ్వత ప్రణాళిక, శాశ్వత పనులు చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అదంతా వాటన్నిటికీ కూడా కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు ఎక్కడా కూడా శాశ్వత పరిష్కారం చూపెట్టలేదు. వరద ముంపు పైన గత అనుభవాలు గ్రేటర్ వరంగల్ కు సంబంధించినటువంటి అధికారులకు తెలుసు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, అంటే రెయినీ సీజన్ స్టార్ట్ కాగానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలు తీసుకోకపోవడం, భారీ వర్షాలు పొంచి ఉన్నాయనేటువంటి ఇండికేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పెడచెవిన పెట్టిన కారణంగానే ఇగో మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురి కావడానికి కారణంగా తెలుస్తుంది. నగర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హడలిపోయేటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా వరద అంటే వరద నీటి నుంచి తేరుకోవాలన్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అంటే ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ కాలనీలు అన్నిటిని కూడా ఈ వరద ముంచెత్తడానికి ప్రధానంగా ఇక్కడ నిర్మించినటువంటి ఇక్కడ మనం నిర్మాణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ నిర్మాణమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 50 ఏళ్ల నాటి అంటర్ రోడ్ లోపల బొందివాగు నాలా ఉంది. దాదాపు వరంగల్ అండర్ బ్రిడ్జ్ నుంచి 12 మోరీల నాలాలను కాజీపేట, విజయవాడ 3వ రైల్వే లైన్ నిర్మాణ పనుల కోసం దీన్ని మొన్నటి వరకు కూడా మూసివేశారు. దీంతో ఇప్పుడున్నటువంటి మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీళ్లు పోకుండా అడ్డుకట్ట వేశారు. ఈ అడ్డుకట్ట వేయడం వల్లనే పూర్తిగా మొత్తం ఈ వరద నీరంతా కూడా వరంగల్ నగరాన్ని ముంచెత్తింది. మరి కార్పొరేషన్ అధికారులకి భారీ వర్షాలు వస్తాయని చెప్పి ముందే తెలుసు, గత అనుభవాలు కూడా వరంగల్ నగరాన్ని ముంచెత్తాయని తెలుసు. కానీ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ గా పోవాల్సినటువంటి బొందివాగు నాలాకి అడ్డుకట్ట వేయడం వల్లనే ఇప్పుడు కేవలం వర్షాలు కూడా వరంగల్ నగరాన్ని ముంచెత్తలేదు, వర్షాలు కూడా కొట్టలేదు. కొద్దిపాటి వర్షానికే ఈ రకమైనటువంటి ఉపద్రవం ముంచుకొచ్చిందని చెప్పడానికి ఈ అక్రమ ఇక్కడ ఉన్నటువంటి నిర్మిస్తున్నటువంటి రైల్వే 3వ లైన్ ప్రధాన కారణం. దీని మీద అంటే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాల్సిన వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారు. పూర్తిగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్లనే ఇది కారణమని తెలుస్తుంది. అయితే వరద నీటి ప్రవాహము రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల బొందివాగుకు సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ అంటే ఎప్పుడైతే ఈ కాలనీలు ఇప్పుడు మనం 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా ట్రాక్టర్లలో పేదల జీవితాలను చూసొచ్చినటువంటి ఈ కాలనీలు అట్లాంటి 15 కాలనీలు మునిగిన తర్వాత అధికారులు తేలుకున్నారు. మునగక ముందుకు చేయాల్సినటువంటి ప్రత్యామ్నాయ చర్యలను మునిగిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ప్రాంతం లోపల ఇప్పుడు మొత్తం ఈ మట్టి అంతా తీశారు. ఈ 15 కాలనీలకు సంబంధించినటువంటి పేదలు నిరాశ్రయులు కావడానికి, వాళ్ళు మూటాముల్లే సర్దుకొని బయటికి రావడానికి, వాళ్ళు పూర్తిగా తిండి గింజలు కూడా కోల్పోవడానికి ప్రధాన కారణం అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం అనేటువంటిది ఈ ప్రాంతంలోనే చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇక మనం ట్రాక్ అవతల వైపు ఒకసారి చూసినట్టయితే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ చాలా క్లియర్ కట్ గా ఈ నిర్మాణాలన్నింటినీ కూడా దగ్గరుండి చూశారు. ఈ బొందివాగు నాలా ఏదైతుందో ఈ నాలాకు 2 వైపులా అక్రమ నిర్మాణాలపైన త్వరితగతిన యాక్షన్ తీసుకోవాలి, దానికి పూర్తిగా గైడ్ వాల్ కట్టాలని చెప్పారు. ఇప్పటి వరకు గైడ్ వాల్ లేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల విషయంలో ఎటూ తేల్చలేదు. అవి అక్రమ నిర్మాణాల, అసలు బొందివాగు నాలాకు సంబంధించి మొత్తం కూడా బఫర్ జోన్ ఎక్కడ వరకు ఉండాలి ఏంటి అనేటువంటిది మినిమం కాషన్స్ కూడా పాటించలేదు, దానికి మార్కింగ్ కూడా ఇయ్యలేదు. యథావిధిగా యథాస్థితిగా కేటీఆర్ వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి యథాతథ స్థితి ఉందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. అంటే ఈ రకంగా కార్పొరేషన్ అనేటువంటిది కళ్ళు మూసుకొని వ్యవహరించడం వల్ల ఇప్పుడు అంటే కేవలం వర్షాలు లేకపోయినప్పటికీ కూడా కొద్దిపాటి వర్షాలు పై ప్రాంతాల్లో అంటే విలీన గ్రామాలు కావచ్చు, పై ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకి మొత్తం గొలుసుకట్టు చెరువులన్నీ కూడా పూర్తిగా నిండి ఉండి అక్కడ ఉన్నటువంటి పడవాటు మత్తడి అంతా కూడా పొంగి పొరలడంతో బొందివాగు నాలాకు వస్తుంది. ఆ బొందివాగు నాలా పోయేటువంటి న్యాచురల్ సోర్స్ ను పూర్తిగా దాని పట్ల అప్రమత్తం కాకపోవడం వల్ల మూసివేయడం వల్ల ఈ రోజు 15 కాలనీలు నీట మునిగాయి. మొత్తం వందలాది మంది నిరుపేదలు నిరాశ్రయులైనటువంటి పరిస్థితి, తిండి గింజలు కోల్పోలేనటువంటి పరిస్థితి, ఇంటికి తాళం వేసి మూటా ముల్లే సర్దుకొని పిల్ల పాపలతోటి మొత్తం ఫంక్షన్ హాల్ల లోపల అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాల్లో గడుపుతున్నటువంటి దయనీయమైనటువంటి స్థితి వరంగల్ నగరంలో నెలకొంది. కెమెరా సునీల్తో కేకే 10 టీవీ వరంగల్. వరంగల్, హండ్రెడ్, బొందివాగు, పెరుకువాడ నాలాలపై రైల్వే అధికారులు వేసిన అడ్డుకట్టల వల్ల ఉపద్రవం ముంచుకొచ్చింది. ఒక్కసారిగా పేదల కాలనీల్లోకి వరద పోటెత్తింది. ఖిలా వరంగల్ అగర్త నుంచి మైసూర్ నగర్ మీదుగా వచ్చే వరద నీరు శివానగర్ను ముంచింది. వరంగల్లో ప్రధాన నాలాలు అయిన నయంనగర్ నాల, బొందివాగు నాల సహా అన్నీ కూడా ఆక్రమణలతో కుదించుకుపోయాయి.
వరంగల్ నగరంలో ప్రస్తుతం చినుకు లేపున్నప్పటికీ కూడా మొత్తం వరంగల్ నగరం అంతా కూడా ముంపుకు గురైంది. 15 పేదలు నివసించే కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. వరద నీటిలోనే వాళ్ళంతా కూడా చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికీ పునరావాస కేంద్రాలకి పరిమితమయ్యారు. ఇంత పెద్ద నగరం లోపల ఏం తప్పు జరిగింది అని అంటే ప్రధానంగా ఇంత వరద ముంచెత్తడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం 12 మోరీల ఉన్నటువంటి ప్రాంతం అంటారు. 12 మోరీల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్రాంతం ఇప్పుడు ఈ వరంగల్ నగరాన్ని ముంచెత్తుతున్నటువంటి వరదకు ప్రధాన కారణమైనటువంటి నాలా ఇది అంటే కిలా వరంగల్లో ఉన్నటువంటి అగర్త నుంచి మొదలుకుంటే వసంతపూర్, స్తంభంపల్లి గ్రామాల మీదుగా ఈ వరద నీరంతా కూడా వచ్చి చేరుతుంది. ఇదంతా కూడా ఈ వరద అంతా కూడా ప్రస్తుతం మనం విజువల్స్ లో ఈ ప్రాంతాన్ని చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా శివనగర్. ఈ శివనగర్ మీదుగా వరంగల్ అండర్ బ్రిడ్జి, పెరకవాడ, రైల్వే గేటు, పాత సరోజ టాకీస్ వెనుక ప్రాంతం నుంచి 12 మోరీల ప్రాంతం లోపల ఈ వరద కరుస్తుంది. ఇది మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆ ప్రాంతంలో చూస్తున్నటువంటి అంతా కూడా ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ప్రాంతం అంతా కూడా పాత సరోజ టాకీస్ అంటారు. ఈ పాత సరోజ టాకీస్ కాంచి కూడా వరంగల్ కాజీపేట మధ్య 3వ రైల్వే లైన్ ను నిర్మిస్తున్నటువంటి ప్రాంతం ఇది. 7-8 నెలలుగా ఈ ప్రాంతంలో వర్క్ జరుగుతోంది. ఈ వర్క్ జరిగేటువంటి క్రమం లోపల పూర్తిగా కార్పొరేషన్ అధికారులు మరి వర్క్ జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పై ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ఏ రకంగా వెళ్ళాలి అనేటువంటి దాని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. దీన్ని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల ఈ నాలా మొత్తం పూర్తిగా కుంచుకుపోయింది. దాదాపు 40 అడుగుల మేర అంటే ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపిస్తున్నటువంటి ప్రాంతంలో 30 నుంచి 40 అడుగుల వెడల్పు లోపల ఇక్కడ నాలా ప్రస్తుతం ఉండాలి. అట్లాంటిది కేవలం 5 నుంచి 6 అడుగులు, 6 నుంచి 8, 10 అడుగుల కంటే కూడా ఎక్కువ లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే పూర్తిగా మురుగు వరద వెళ్లకుండా చాలా చోట్ల మట్టి కుప్పలన్నీ పేరుకుపోయినాయి. ప్లాస్టిక్ అంతా కూడా పేరుకుపోయినటువంటి ప్రాంతం. ఇది ఎప్పుడైతే బ్లాక్ అయిందో, బ్లాక్ కావడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెరకవాడ కావచ్చు, శాంతినగర్ కావచ్చు, ఈ శివనగర్, ఈ వరంగల్ నగరానికి హార్ట్ ఆఫ్ ది ప్రాంతమైనటువంటి ఈ మూడు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినాయి. పెరకవాడ నుంచి 12 మోరీలు, అదేవిధంగా బొందివాగు నాలాల వద్ద ఈ రైల్వే శాఖ చేపట్టినటువంటి పనులపైన అప్రమత్తంగా ఉండకపోవడం, ఇప్పుడు జూన్ 2వ వారంలో ముగుస్తాయి అని చెప్పినటువంటి రైల్వే శాఖ అధికారులు నిర్ణీత గడువు లోపల ఈ పనులు పూర్తి చేయలేదు. మరి దీని మీద కార్పొరేషన్ కు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, దీన్ని రెగ్యులర్ గా పర్సూట్ చేసేటువంటి క్షేత్రస్థాయిలో చూసేటువంటి ఉద్యోగులు కావచ్చు, వీళ్ళు అదేవిధంగా వరంగల్ నగరపాలక సంస్థ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి మేయర్ సుధారాణి కావచ్చు, కార్పొరేటర్లు వీళ్ళెవరు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున అంటే మనం ఇంత ముందుకు ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ కావచ్చు, మిగతా సాయి నగర్ కావచ్చు, బృందావన్ నగర్ కాలనీ కావచ్చు, ఇవన్నీ నీట మునిగిపోయి కనీసం ఇళ్లలోకి పోలేనటువంటి వాతావరణం గురి కావడానికి అంటే అంత పెద్ద తప్పిదం జరగడానికి ప్రధాన కారణం రెయిన్ కాదు, కేవలం మానవ తప్పిదమే అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ ప్రాంతంలో నుంచి వచ్చేటువంటి వరదంతా కూడా చిన్న నేరోగా మారడం. అంటే 40 అడుగులు ఉండాల్సినటువంటి నల కేవలం 5 నుంచి 6 అడుగులు మాత్రమే కూడా లేనటువంటి వాతావరణం లోపల నీళ్లు పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభావం వల్ల దీనివల్ల ఈ ప్రాంతంలో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో ఉన్నటువంటి బిఆర్ నగర్ కావచ్చు, డీకే నగర్ కావచ్చు, అంటర్ రోడ్ కావచ్చు, ఎన్టీఆర్ నగర్, సాయి నగర్, సంతోష్ మాత కాలనీ, గాయత్రి నగర్, బృందావన్ కాలనీ, పెరకవాడ, శాంతినగర్, శివనగర్, మైసయ్య నగర్, యనమాముల, మధురానగర్, అదేవిధంగా సాయినగర్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, ఉర్సు, డీకే నగర్, బిఆర్ నగర్, ఈ ప్రాంతాలన్నీ దాదాపు 15 ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ నీట మునిగాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కేవలం పునరావాస కేంద్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి మానవ తప్పిదం వల్లనే, కేవలం కార్పొరేషన్ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్లనే ఇంత పెద్ద నష్టం అనేటువంటి జరిగింది. వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాల లోపల కనీసం తినడానికి తిండి గింజలు లేనటువంటి స్థితి లోపల అవన్నీ కూడా ఇళ్లలోనే వదిలేసి నిరాశ్రయులైపోయి పునరావాస కేంద్రాలకు పరిమితమయ్యారు. ఇట్లాంటి 4-5 అడుగులు లేనటువంటి ఈ నాలా నుంచి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా రైట్ సైడ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా, ఈ ట్రాక్ నుంచి అటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దీనంతా కూడా 12 మోరీలకు సంబంధించినటువంటి 12 మోరీలకు సంబంధించినటువంటి ప్రాంతం అంటాం. ఈ 12 మోరీల ప్రాంతం లోపల ఈ అండర్ రైల్వే గేట్ కు సంబంధించినంతా కూడా ఈ పడవాట అంతా కూడా ఈ వరద అంతా కూడా ఈ ముంపు వరద అంతా కూడా అందులో కలిసి దాని నుంచి నేరుగా
భద్రకాళి చెరువులోకి భద్రకాళి దగ్గర ఉన్నటువంటి నాలాలో కలవడం కోసం లింక్ చేసినటువంటి ప్రాంతం. దీని మీదనే ఒకటొకటి గొలుసుకట్టు చెరువులు కూడా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా క్లియర్ చేయాలి, రెగ్యులర్ గా మానిటర్ చేయాలి. ఎప్పటికైనా కూడా కార్పొరేషన్ అధికారులు కళ్ళు తెరిచి ఇట్లాంటి నాలాన్ని పూర్తిగా వెడల్పు చేసి ఎక్కడెక్కడైతే ఫోకస్డ్ గా ఉందో, అంటే బొందివాగు నాలా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పెరకవాడ కిలవరంగల్ అగర్తాల నుంచి వచ్చేటువంటి నాలా కావచ్చు, వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే మాత్రం ఈ ప్రమాదం మళ్ళీ వర్షం కొడితే మాత్రం కేవలం 5-6 సెంటీమీటర్ల వర్షం కొడితేనే 15 కాలనీలు నీట మునిగాయి. మళ్ళీ ఒక పెద్ద విపత్తు అనేటువంటిది సంభవించేటువంటి అవకాశం ఉంది. పెద్ద వర్షం కనుక కొట్టినట్టయితే ఇక వరంగల్ నగరం అనేటువంటిది ఏ రకంగా జలమయమైపోతుంది, ఈ ప్రాంతం అంతా కూడా నదులు సముద్రాలను తలపించే వాతావరణం ఉంటుందనేటువంటి ముందస్తు హెచ్చరికలు ఈ నాలాలు తెలియజేస్తున్నటువంటి వాతావరణం వరంగల్ నగరంలో ఉంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్. గతేడాది వరదల సమయంలో వరంగల్లో పర్యటించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ మళ్లీ సమస్య తలెత్తకుండా నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసి వెడల్పు చేయాలని ఆదేశించారు. కానీ ఆ విధంగా జరగలేదు. గైడ్ వాల్స్ నిర్మించి వరద ముప్పును నివారించాలని నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. దీంతో ముంపు కాలనీల ప్రజలు 20 రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్ నగరంలో ఉన్నటువంటి హన్మకొండ, కాజీపేట, వరంగల్ ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే పేదల గుండెల్లో దడ మొదలవుతుంది. చినుకు పడితే చాలు వీళ్ళంతా కూడా చిగురుటాకులుగా వణుకుతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పర్యటనలో కూడా ముంపుకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పి అనేక దఫాలుగా చెప్పినప్పటికీ కూడా 20 ఏళ్లుగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి అనేక కాలనీలకు సంబంధించి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి బిఆర్ నగర్ కావచ్చు, డీకే నగర్, అంటర్ రోడ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్, సాయి నగర్, సంతోష్ మాత కాలనీ, గాయత్రి నగర్, బృందావన్ కాలనీ, పెరకవాడ, శాంతినగర్, శివనగర్, మైసయ్య నగర్, ఎనమాములకు సంబంధించినటువంటి మధురా నగర్, సాయి నగర్ కాలనీ, లక్ష్మీపతి కాలనీ, ఉరుసు, డీకే నగర్, ఇట్లాంటి పేదల కాలనీలన్నీ కూడా వర్షాకాలం వచ్చిందంటే ఈ రకంగా పునరావాస కేంద్రాలకి తరలి ఉండాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడుతోంది. పిల్ల పాపలతోటి మూట ముల్లెతోటి సర్దుకొని ఇక్కడ రావాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమగ్ర ప్రణాళిక ముంపు కోసం రూపొందించిందో ఆ ప్రణాళిక ఇంప్లిమెంట్ కాకపోవడం, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పేదవాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి స్థితి పడ్డది. ప్రస్తుతం మనం వీళ్ళంతా కూడా ఎన్టీఆర్ నగర్ కు సంబంధించి అంటర్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో నివసించేటువంటి పేదలు. వీళ్ళంతా కూడా అంటే వర్షాకాలం వచ్చిందంటే గతంలో మొదట వచ్చినటువంటి వర్షాల మూలంగానే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఏదమ్మా అంటే వర్షాకాలం వస్తే మీ పరిస్థితి ఇంతేనా? మాది ఎప్పుడైనా ఇంతే. ఏమైతుందమ్మా, ఏమైతుంది? ఇగో ఏం లేదు, అవన్నీ కాలువలన్నీ ఒకసారి తెగుతాయి, లటుకున నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడల్లా మేము బయలుదేరుతాం ఇంట్లోకి వెళ్ళి. అట్లా 20 ఏళ్ళ కాంచి నా ఇల్లు నీళ్లు వచ్చుడు, అన్ని సామాన్ పోవుడు, మస్తు బాధ అనిపిస్తుంది. నా కొడుకు వయసుడైనా కాంచి ఇదే నరకం పడతానని నేను పసిగుడ్డు కాంచి మొదలు పెడితే 20 ఏళ్ళ కొడుకు దాకా ఎప్పుడు చూడు వర్షం పడ్డా కాలువలు చక్కగా లేక కట్టలు దిగి మొత్తం నీళ్ళన్నీ కొంపలు నిండిపోతానే, మొత్తం సామాన్ పోతాంది. కట్టుకుంటందుకు బట్ట కూడా లేకుంటే మా పరిస్థితులు ఇట్లా అవుతాయి. పేరేందమ్మా? రాజమ్మ. రాజమ్మ, ఏంది, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మాకు అన్ని నీళ్ళు వచ్చినాయి సారు, నీళ్ళు వచ్చి ఇబ్బంది అయ్యి ఇక్కడికి వచ్చినాం. ఎప్పటికి వర్షం వచ్చిందంటే ఇదే పరిస్థితి? ప్రతి సంవత్సరం ఇదే. ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు? నీకు ఇల్లు ఉన్నదా ఆడ? నాకు బిడ్డకు 5 కొడుకులు. వాళ్ళందరితో పాటు ఇడికి వచ్చినావా? సో మీ పేరేందమ్మా? నా పేరు అనసూర్య. ఎందుకు వచ్చినావు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో? ఎందుకు, ఎన్ని రోజుల కాంచి ఉంటాను? మేము ఆడ ఇల్లు కట్టుకొని 10 సంవత్సరాల బట్టి ఇవే నీళ్ళు వచ్చుడు, ఇవే వచ్చుడు, అన్ని ఖరాబ్ అయిపోవడు. ఎప్పటికీ ఇంతే. ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుందా? ఇట్లనే అవుతుంది. మాకు నీళ్లు పోయే అవకాశం చేస్తే మేము బాగుపడతాం. మాకు నీళ్లు పోయేటట్టు చెయ్యండి, ఏం లేదు. మరి ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం అధికారులు వాళ్ళు వీళ్ళంతా నీళ్లు పోయేటట్టు చేస్తానంటాను, అట్లా అయితలేదా? బాగా అయితలేదా? బాగా చేస్తాం అంటారు, ఎప్పుడు చేస్తారో తెలియదు. బాబా ఏంద్రా, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నీళ్ళు వచ్చింది. ఎప్పుడు వచ్చినారా? ఏమో. ఎవరు తీసుకొచ్చారు నేను ఇక్కడికి? నాన్న. ఎన్ని రోజులు అవుతుంది నాన్న ఇక్కడికి వచ్చినావు? ఏమో, మా మమ్మీకే తెలుస్తుంది. ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుందిరా ఇక్కడికి వచ్చి? 2 రోజులు.
2 రోజులు 3 రోజులు అమ్మా వాడి ఇంట్లోకి నీళ్ళు వచ్చి సరికంతా ఖరాబ్ అయింది, పిల్లలు ఎత్తుకొని ఇబ్బంది అయిపోతుంది. అంతా మాకు తినడానికి కూడా ఖర్చు లేకుండా వస్తే వీళ్ళందరూ కొద్దిగా ఆదరించిన మమ్మల్ని 3 రోజుల కంచి ఇక్కడే ఉండి ఇక్కడే వాడుకుంటున్నాం. మాకు ఉండడానికి బాగా ఇబ్బంది అయ్యి ఇక్కడికి వచ్చినాం. వీళ్ళు కొద్దిగా ఈడబట్టి పిల్లలు వండుకొని నీళ్లకు పాములు గీములు తేలు అట్లాంటివి వస్తున్నాయి, కొట్టుకొస్తున్నాయి. పాములు వచ్చినాయి, తేలు వచ్చినాయి, జల్లు కూడా వచ్చినాయి. అందుకని పచ్చ పిల్లలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి 3 రోజుల కంచి ఇన్నే వాడుకుంటాం, ఇక్కడనే తింటున్నాం, ఇక్కడనే ఉంటున్నాం. వర్షాకాలం సీజన్ వచ్చిందంటే వీళ్ళ గుండెలు దడపెట్టాల్సినటువంటి వాతావరణమే ఉంటుంది. అంటే ఈ పేదల కాలనీలకు ఈ రకమైనటువంటి శాపం ఎందుకు వచ్చింది? ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, ఆదేశించి ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం లేకపోవడం, పేదలు ఈ రకంగా తలదాచుకోవడం అనేటువంటిది అత్యంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాల్లో ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్. చూశారు కదా వరంగల్ నాలాలపై గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 10 టీవీ, జనం కోసం నిజం కోసం.